మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుళ్ళు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు లేదండి. వినయ్ మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30కి రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసుల గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. సార్ దాని గురించే సార్ చెప్పాను. మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్సే, అందరినీ కొడుతున్నాను, పనులు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింటి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పింటి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్, మనోజా ఎవరా అని చెప్తానండి. నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు. 5:30కి మాట్లాడతానన్నా. థ్యాంక్స్ రంజిత్ అన్న, ఇంకా అన్న.